హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. అందరికీ తెలిసిందేలేండి, కానీ ఒక్కసారి ఈ మసాలా పట్టించి చేస్తే మాత్రం రుచి అద్భుతంగా ఉంటుంది. నాటుకోడి పులుసు చాలా రకాలుగా చేయొచ్చండి. కానీ కుక్కర్తో పని లేకుండా, ముందుగానే ఉడికించే పని అస్సలే లేకుండా చాలా సింపుల్గా ముక్క కూడా చక్కగా మెత్తగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా దీనికోసం నేను ఇక్కడ అరకిలో నాటుకోడి చికెన్ తీసుకున్నానండి. చక్కగా ఫ్రెష్గా అప్పుడే తెచ్చిందనమాట. నాటుకోడి కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి కాస్త ఉప్పు పసుపు వేసి నీట్గా శుభ్రం చేసుకున్నారంటే నీచు వాసన అనేది ఎక్కడా ఉండదు. ఈ చిన్న గుడ్లు మాత్రం కాస్త పక్కన పెట్టుకోండి, కొంచెం చెదిరినా సరే నీచు వాసన వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి, పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు గడ్డ పెరుగును వేసుకోండి. అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మనం వేసుకున్న మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించేయాలండి. ఇలా మసాలా పట్టించి నాటుకోడి చేశారంటే రుచి చాలా బాగుంటుందండి. ఈ చిన్న గుడ్లు మీరు ఒక గిన్నెలో పెట్టుకుని లాస్ట్లో ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చండి. వీటిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా చక్కగా మసాలా అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని మీకు టైం ఉంటే ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. మీకు టైం లేదంటే పావు గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోకి కట్ చేసుకున్న 2 సన్నని ఉల్లి తరుగు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, కాస్తంత కరివేపాకు వేసుకుని ఉల్లి కాస్త మెత్తబడి దోరగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి ముద్ద వేయట్లేదండి, మ్యారినేట్ చేసేటప్పుడు వేసాను కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసి ఉల్లి తాలింపు ముక్కలకి బాగా పట్టేంత వరకు 2-3 నిమిషాల పాటు గరిటెతో కదిలించేసుకోవాలి. మన ఉప్పు కారాలు మసాలాలు అన్నీ వేసాం కాబట్టి మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే చికెన్లో నుంచి నీరు చక్కగా ఊరుతుందండి. ఈ చిన్న గుడ్లు కూడా మెల్లగా ఒక పక్కన వేసేసుకోండి. ఇప్పుడు మసాలా కలిపిన గిన్నెలోకి కొంచెం వాటర్ వేసుకుని ఆ నీరు కూడా ఇందులో వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నారంటే మనకి చికెన్లో నుంచి నీరు ఊరి కాస్త ఉడుకుతుందండి. ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు కారాలు సరిపోకపోతే చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. మరి కాస్త మగ్గించుకుంటే మనకి కర్రీ కొంచెం దగ్గరగా అవుతుంది. ఇప్పుడు గ్రేవీకి సరిపడా మీకు పులుసుకు తగ్గట్టు నీరు వేసుకొని చివరిగా కాస్త కొత్తిమీర వేసేసి హై ఫ్లేమ్ మీద ఒక పావు గంట సేపు ఉడికించారంటే ముక్క చక్కగా ఉడికిపోతుందండి. అసలు కుక్కర్లో వేయాల్సిన అవసరమే లేదనమాట. కుక్కర్లో వేయడం కంటే ఇలా మనం కడాయి మీద వండుకుంటేనే నాటుకోడి మంచి రుచిగా వస్తుందండి. చూసారు కదా, ఒక పావు గంట సేపు ఉడికించుకున్నారంటే మనకి కర్రీ చక్కగా దగ్గర పడుతుంది. పులుసు కూడా మనకి కావాల్సినంత ఉంది కదా. అంతేనండి, రెసిపీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్ పక్కన హైప్ ఆప్షన్ ఉంటుంది, అలాగే లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి.